రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద పోతున్నా నీటిని ఎత్తిపోయడం లేదన్నారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తేనే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలకు గోదావరి నీళ్లు అందుతాయన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మేడిగడ్డకు సంబంధించి ఒక పిల్లర్ కుంగితే బీజేపీ చెప్పినట్లుగా ఎన్డీఎస్ఏ అధికారులు తప్పుడు రిపోర్టులు ఇచ్చి బద్నాం చేయాలని చూశారని ఆరోపించారు. అలాంటి తప్పుడు ఆరోపణలను తట్టుకుని మేడిగడ్డ మునగాడిలా నిలిచిందన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. నిన్న మేము హైదరాబాద్ నుండి బయలుదేరి ఎల్ఎండి దగ్గరికి వచ్చినాం. 25 టీఎంసీల కెపాసిటీ ఉన్న దాంట్లో ఇవాళ ఉన్నది 3 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఇవ్వతో 2 టీఎంసీలు మాత్రమే, 5 టీఎంసీ. ఎల్ఎండి కానీ ఎంఎండి కానీ అలా 25 టీఎంసీలు ఉన్నది, అలా 5 టీఎంసీ కూడా లేదు. ఇవాళ ఎంఎండి ఫుల్గా నిండి ఉంటేనే ఒకవైపున ఎల్ఎండి నిండి కింద కాకతీయ కెనాల్ ద్వారా వరంగల్ కానీ లేకపోతే పైన కరీంనగర్ కానీ మహబూబాబాద్ కానీ ఖమ్మం కానీ అదేవిధంగా సూర్యాపేట వరకు మొత్తం కూడా నీళ్లు పోవడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది మిడ్మానే నిండున్నప్పుడే పైన అన్నపూర్ణ కానీ రంగనాయక సాగర్ కానీ ఆ తర్వాత కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ లేక గంధమల్ల ఆలేరు కూడా నిండుతుంది. మా జనగామ నియోజకవర్గానికి కావాల్సిన చేర్యాల ప్రాంతంలో ఉండే కొన్ని గ్రామాలకు నీళ్లు కూడా ఖచ్చితంగా ఇదే రంగనాయక సాగర్ నుంచి తీసుకుంటాం. ఉమ్మడి మద్దూరు కానీ చేర్యాల కానీ కొమరవెల్లి గ్రామాలకు కూడా మొత్తం కూడా తీసుకుంటాం. ఆ నీళ్లు రాకపోవడానికి కారణం ఇవాళ మిడ్మానేరు నింపకపోవడం, తద్వారా మల్లన్న సాగర్ నింపకపోవడం, తద్వారా మా యొక్క నీళ్ళు కూడా రావట్లేదు. కాబట్టి ఇలా చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఇదే మేడిగడ్డ బ్రహ్మాండంగా ఇలా మేటిగడ్డలాగా ఉన్నది, మొనగాడుగా నిలబడి ఉన్నది. 28 లక్షల క్యూసెక్కులు గత సంవత్సరంలో వస్తే కూడా నిలబెట్టి తట్టుకొని నిలబడ్డది. ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు వస్తే కూడా బ్రహ్మాండంగా పోతున్నది. ఏ మాత్రం నీళ్లు లేనప్పుడే ఇవాళ ఇక్కడ దీనికి ఇబ్బంది వచ్చిందంటే ఇది కుట్ర సాగింది. ప్రమాదం జరిగిందా కుట్ర సాగిందా అనేది వాళ్ళు చెప్పకముందే ఎన్డీఎస్ఏ చెప్తే 2 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుకి 2 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఇయ్యని ఎన్డీఎస్ఏ 2 రోజుల్లో ఎన్నికల కోసం బీజేపీ చెప్పినట్టు రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్టును పట్టుకొని వీళ్ళందరూ కూడా ఏదో అయిందని చెప్తారు. రాహుల్ గాంధీ వచ్చి దీన్నే చూపిస్తున్నారు, మీరు దయచేసి చూపించాలి. ఇటువంటి జాయింట్ ఎక్స్పాన్షన్ దాన్ని చూసి మొత్తం కూడా నేనే ఇదైందని చెప్తున్నాడు. రాహుల్ గాంధీకి కానీ మిగతా వాళ్ళకి కానీ చిత్తశుద్ధి లేదు. బదనాం చేయాలనే దాంతో ఇవాళ చేసిన తప్ప ఇవాళ ఇది మొత్తం కూడా దీని కింద ఉండే కన్నెపల్లిలో 17 పంపులు కానీ దాన్ని నింపడానికి కావాల్సిన అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంటాక్ట్గా ఉన్నాయి. అవసరమైన గ్రౌటింగ్ చేసిండ్రు, నింపుకోవచ్చు. ఇవాళ ఏదైనా చేసుకోవచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఒక్కొక్క పంపుకి 2100 క్యూసెక్కులు పోతాయి. దానికి కావాల్సింది 2500 క్యూసెక్కులు వస్తే ఒక పంపు నింపచ్చు. 2 ఇవాళ టీఎంసీల నీళ్లు ఎత్తాలంటే దానికి కావాల్సింది దరిదాపుగా 25,000 క్యూసెక్కులు మాత్రమే. ఆ 25,000 క్యూసెక్కులు కావడానికి బ్యారేజీ ఇవాళ ఎప్పటికీ నింపాల్సిన అవసరం లేదు. బ్యారేజీలో ఇవాళ కొంత నీళ్ళు అక్కడికి వస్తుంటాయి కాబట్టి 25,000 క్యూసెక్కులు ఈ యొక్క గోదావరి కింద ప్రాణహిత కలిసిన తర్వాత వచ్చేదానికి సరిపోతుంది. కాబట్టి ఇవాళ వాళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు, కుట్రతో ఉన్నారు, కేసీఆర్కి పేరు వస్తానున్నారు. ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ కన్నెపల్లి దగ్గర నింపుకోవచ్చు. అన్ని 17 నింపుకొని 2 టీఎంసీల ద్వారా ఖచ్చితంగా చేయొచ్చు.